ముందుకు వెళ్తాను అన్నట్టుగా ఏదో పోరాటం చేసినటువంటి వాళ్ళ మీద కక్ష కట్టుకున్నట్టుగా ఈరోజు వాళ్ళ మీద కక్ష తీర్చుకునేటువంటి విధంగా మాట్లాడుతున్నాడు. అదే మేము చెప్పాం, అయ్యా నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో ఆంధ్ర రాష్ట్రంలో వైద్య రంగాన్ని ఉరి తీసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది మీరు తీసుకున్నటువంటి ప్రైవేటీకరణ నిర్ణయం ఆంధ్ర రాష్ట్రంలో వైద్య రంగాన్ని ఉరి తీయడమే అని ఈరోజు అందరూ చెబుతున్నా సరే ఆ ఉరి తీయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానన్నట్టుగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో వైద్య రంగాన్ని ఉరి తీయడానికి కూడా నేను సిద్ధమే అన్నట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి అయ్యా చంద్రబాబు గారు, మేము మిమ్మల్ని అడిగేటువంటిది స్పష్టంగా ఏంటంటే, మీకు ఎందుకు ఇంత కక్ష ఏర్పడింది? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి వాటికి, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆ కాలేజీలకి మంచి పేరు వస్తుందని మీరేమన్నా దీనిని ప్రైవేటీకరణతో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మంచి పేరు రాకూడదు, ఆ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేటువంటి మంచి పేరును మనం తుడిచిపెట్టేయాలి, కాబట్టి దానికోసం ఇన్ని పాపాలు చేయాల్సినటువంటి అవసరం మీకుందా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి. రెండు, నీకు ఎంత ఆయోచితమైనటువంటి లబ్ధి చేకూరితే ఈరోజు నువ్వు ఎవరు ఎన్ని చెప్పినా సరే నేను వెళతాను, దీనికి సంబంధించి ప్రైవేటీకరణలో వెనకడుగు వేసేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి దాన్ని ఏదో ఛాలెంజ్ లాగా స్వీకరించి ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన మీకు ఎందుకు కలుగుతుంది? నేను అడిగేది, చంద్రబాబు సమాధానం చెప్పాల్సింది, మీరు సుదీర్ఘకాలంగా ముఖ్యమంత్రిగా పనిచేశారు, అనేక సందర్భాల్లో అనేక వేదికల్లో చెప్పుకుంటున్నారు, నాకున్నంత అనుభవం, నేను చేసినటువంటి పనులు, నాకున్నటువంటి ఆ విజన్, నేను విజనరీ అని చెప్పుకునేటువంటి వాళ్ళు, మీ ప్రభుత్వంలో మీరు ఏదన్నా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా ఆంధ్ర రాష్ట్రానికి ఒక మెడికల్ కళాశాల తీసుకురావాలన్నటువంటి ఆలోచన ఎప్పుడైనా చేశారా? జరిగిందా? లేదు కదా. కాబట్టి ఎప్పుడు కూడా ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కూడా తేనటువంటి మీరు మా ప్రభుత్వ హయాంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే దాని మీద మీరు ఎందుకు కక్ష కట్టి ఆ 17 మెడికల్ కళాశాలలో ప్రైవేట్ రంగంలో ఉండాల్సిందే, ప్రైవేటీకరణ జరగాల్సిందే, ప్రభుత్వం నిర్వహించేటువంటి పని లేదు అని మీరు వ్యవహరిస్తున్నారంటే దాని వెనక ఉన్నటువంటి దురుద్దేశాలు అంటే, ఒకటి ఒప్పరానితనం, జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది, దానివల్ల మనం బలహీన పడిపోతాం, రేపటి రోజు ప్రజలు మనల్ని ప్రశ్నిస్తారు, చంద్రబాబు హయాంలో ఒక కాలేజీ కూడా తీసుకురాలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా 17 కాలేజీలు తీసుకొచ్చాడు, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వైద్య రంగానికి విశిష్టమైనటువంటి ప్రాధాన్యతనిచ్చాడని చెప్పి ప్రజలు భావిస్తారు. కాబట్టి ఆ పేరు రాకూడదు అనుకుంటే దాన్ని ప్రైవేటీకరణ చేసి ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్తే ఇంకా ప్రభుత్వం అనేటువంటి ఆ ప్రభుత్వ మార్క్ అనేది ఉండదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మార్కును ఏదో ఒక విధంగా తుడిచివేయచ్చు. దానితో పాటు మీరు అనుకున్నటువంటి విధంగా, మీరు అనుకున్నటువంటి ఆయోచిత లబ్ధి ఏదైతే మీరు దాని ద్వారా పొందాలని ప్రయత్నం చేస్తున్నారో దాన్ని ప్రయత్నం చేయొచ్చు. ఈరోజు మేము అడుగుతున్నాం, 2 ఏళ్ళు అంటే దాదాపుగా ఒక కాలేజీకి సంబంధించి లెక్క వేసుకుంటే 120 నుంచి 140 కోట్ల రూపాయల జీతాలు చెల్లిస్తారు. 10 కాలేజీలకు సంబంధించి దాదాపుగా దానికి లెక్క వేసుకుంటే 2 సంవత్సరాలకు కలిపి 1400 కోట్ల రూపాయలు చెల్లిస్తారు. 1400 కోట్ల రూపాయలు మీరు చెల్లించి మరలా వాళ్ళకి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చి ఇవన్నీ చేసే బదులు ఆ 1400 కోట్లతో ఈరోజు ఉన్నటువంటి కాలేజీలను పూర్తి చేయొచ్చు కదా అనేటువంటి కనీస ఆలోచన మీరు చేయడం లేదు. అంటే ఈరోజు ఇప్పుడు మీరున్నటువంటి మీరు ఏదైతే డబ్బు